హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి పాత ట్యాబ్లెట్లతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడైతే అద్భుతమైన ఉపయోగాలను అయితే చూసేద్దామండి. ఇక్కడ నేను 2-3 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. అలాగే వీటి మీద ఉన్న పొట్టును అయితే తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలు, మీడియం సైజు ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలను అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకొని అందులోకి పాత ట్యాబ్లెట్లు అయితే ఉంటాయి కదండి, ఫీవర్ అని, అవి ఇవి కాదండి, ఏ ట్యాబ్లెట్లు అయినా సరే, ఎక్స్పైర్ డేట్ అయిపోయినవైనా సరే, ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్లను అయితే ఒక 2-3 లేదా 4 దాకా వేసుకోండి. క్వాంటిటీని బట్టి ట్యాబ్లెట్లు వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఎక్కువ ట్యాబ్లెట్లు అయితే వేసుకోండి. ఇలా ట్యాబ్లెట్లను వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక జాలరీ సహాయంతో నీట్గా వడపోసుకోవాలి. ఇలా వడబోసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన మిశ్రమాన్ని మరికొన్ని వాటర్ పోసుకొని అయితే మిక్సీ జార్లో మళ్ళొకసారి తిప్పేసి మళ్ళొకసారి అయితే వడబోసుకోండి. ఇలా మొత్తం అంతా రసం తీసిన తర్వాత మీ దగ్గర మీ ఇంట్లో స్ప్రే బాటిల్స్ ఉన్నట్లయితే, ఖాళీ స్ప్రే బాటిల్స్ ఉన్నట్లయితే వాటిలో ఈ మిశ్రమాన్ని పోసేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికైతే స్ప్రే బాటిల్ అయితే లేవండి. అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న మాజా బాటిల్ లేదా స్ప్రైట్ బాటిల్స్ అలాంటివి ఉంటాయి కదండి, ఇక్కడ నేను ఈ బాటిల్ని అయితే తీసుకున్నాను. దీంట్లోకి అయితే పోసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పోసేసుకొని మూతకైతే చిన్న రంధ్రాలు అయితే చేసుకోండి. ఇలా అయితే ఈ స్ప్రే చేయడానికైతే చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఇంట్లో ఉన్న చిన్న చిన్న కలకంబరాల మొక్కలకైతే ఈ మిశ్రమాన్ని వీక్లీ 2 టైమ్స్ అయితే వేస్తూ ఉంటానండి. చాలా మంచిగా అయితే రిజల్ట్ ఉంటుంది. పూలు కూడా చాలా చక్కగా పూస్తాయి, పూలు కూడా చాలా ఎక్కువగా పూస్తాయి. అలాగే ఇక్కడ నేను మల్లె మొక్కకైతే వేసేస్తున్నానండి. జీడ పురుగు అనేది ఉంటే కంప్లీట్గా పోతుందండి. చెట్లకు మంచి ఎదుగుదల కూడా చాలా బాగుంటుందండి. వీక్లీ 2 టైమ్స్ అయితే ఇలా వాడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.